ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. సో మిత్రులారా, నా బహుజన సోదరులారా, నా దళిత జాతి బిడ్డలారా, నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలైనటువంటి నా బహుజన సోదరులారా, మీ అందరికీ ఇవే నా జై భీములు. మిత్రులారా, మరి ఈరోజు ఒక కొత్త అంశం అనే చెప్పుకోవాలి. మనం ప్రతిరోజు అంబేద్కర్ గారు మనకు చూపినటువంటి మార్గంలో ఇవాళ మనం ప్రతిరోజు మాట్లాడుకుంటున్నాం. ఆయన చూపినటువంటి ఆశయాల కోసం, మరి ఆయన ఇచ్చినటువంటి రిజర్వేషన్ల కోసం, అదేవిధంగా మరి గతంలో మనల్ని చాలా రకాలుగా దోపిడీ చేసినటువంటి అగ్రవర్ణాల కోసం మనం మాట్లాడుకున్నాం. అయితే ఈ 100 సంవత్సరాల నుండి మరి చూసుకున్నట్టయితే ఇవాళ ఈ ప్రజాస్వామిక దేశంలో మరి ప్రజలకు నిజమైనటువంటి మరి రక్షణ లేకుండా పోయినటువంటి సందర్భంలో ఈ దోపిడీ అనేది ఒక కొత్త కోణంలో ఎప్పటికప్పుడు పుట్టుకొని వస్తుంది. అది ఎవరికి వస్తుంది ఈ ఆలోచన అంటే కేవలము ఒక అగ్రవర్ణాలకు మాత్రమే వస్తుంది. నిన్న మొన్న మనం ఏమనుకున్నాం అంటే చాలా వరకు కమ్యూనిస్టుల గురించి కూడా మాట్లాడుకున్నాం. వాళ్ళు కూడా మనల్ని ఎట్లా మోసం చేసిర్రు, వాళ్ళు తర్వాత మరి ఈ గతంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో, నేను ముఖ్యంగా చెప్పాలనుకుంటే ఇప్పుడు బీఆర్ఎస్ కోసం చెప్పాలనుకుంటున్నాను. మరి వీళ్ళు మరి తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడి ఈ వాళ్ళు సాధించడం మేము అని చెప్పి గొప్పలు చెప్పుకుంటారు వాళ్ళు. ఎవరు? మరి బీఆర్ఎస్ నాయకులు. మాది ఉద్యమ పార్టీ అని చెప్పేసి ఇక నీళ్లు నిధులు ఈ విధంగామైనటువంటి అనేక మరి విధాలుగా వాళ్ళు లెక్చర్ల మీద లెక్చర్లు ఇచ్చి తెలంగాణ ఉద్యమంలో అసలు వీరులు సూరులం అంటేనే మేము అసలు మా తర్వాతనే ఇంకా ఎవరైనా అనే విధంగా వీళ్ళు మరి చెప్పేటువంటి పరిస్థితి. మరి ఇవాళ ఆ బీఆర్ఎస్ పార్టీ మరి గతంలో ఏం చెప్పింది, మరి ఇప్పుడు ఏం చెప్తుంది, ఇది చాలా ఆసక్తికరమైనటువంటి విషయం. మిత్రులారా, ఇది ఖచ్చితంగా వినాలే. కేవలము ఇప్పుడు ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే ఇవాళ కొత్త కోణం వచ్చింది. మళ్ళా ఈ ఎస్సీ ఎస్టీ బీసీలను, ముఖ్యంగా ఈ బీసీలను ఎట్లా మళ్ళా అగ్రవర్ణ పార్టీలు ఎట్లా మోసం చేయాలని ఒక కొత్త ఎత్తుగడతోని మనం ముందుకు వస్తున్నటువంటి తరుణం. కాబట్టి నిన్న జరిగినటువంటి మరి బీఆర్ఎస్ పార్టీ ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నదంటే ఇక బీసీల కోసమే బీఆర్ఎస్ అట. ఇది చాలా వినడానికి ఎంత వినసొంపుగా ఉన్నదంటే బీఆర్ఎస్ పార్టీ అట బీసీల కోసమే ఉన్నదట, బీసీలకు న్యాయం చేస్తుందట. ఇప్పుడు వీళ్ళు ఓడిపోయిన తర్వాత మరి వీళ్ళకు ధమాకు ఎటుపోయిందో అర్థమైతలేదు. ఎందుకంటే మరి ఇది ఎత్తుగడానాలనా లేకపోతే ఇది నిజంగానే ఇంత జాలి గుండె పెరిగిందా వీళ్ళకు ఏం అర్థమైతలేదు. ఇప్పుడు ఉన్నటువంటి బీసీ సోదరులు ఎవరైతున్నారో మరి ఇప్పుడున్న సందర్భంలో బీఆర్ఎస్లో ఎవరు ఉంటారుగా, కొంత మాజీ ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళు వీళ్ళు 2-3 ఉంటారు. వీళ్ళు జర బాగా ఆలోచన చేయాలి. ఏమో ఈ టైంలో ఇప్పుడు ఎందుకు వీళ్ళకి బీసీ నినాదం వచ్చింది బీఆర్ఎస్ పార్టీకి? ఇది చాలా వింత అయినటువంటి ఆలోచన. అసలు కేటీఆర్ గారు మాట్లాడుతుంటే చాలా గమ్మత్ అవుతుంది. అందరూ ఏమో పబ్లిక్ అంతా నవ్వుతున్నారు, మొత్తం దునియా మొత్తం నవ్వుతున్నారు ఈ మాట మాట్లాడుతుంటే. అబ్బా, ఇంత మార్పు వచ్చింది, ఏమో గీ 7-8 నెలలకే ఇంత మార్పు వచ్చింది బీఆర్ఎస్ పార్టీకి. అబ్బా, చాలా గొప్ప విషయం ఈ విషయం. చూడరు ఇక మరి. ఎందుకంటే మొన్న కాంగ్రెస్ పార్టీని బాగా తూర్పాల పట్టినాక వాళ్ళది చిన్న మార్పు ఏం జరిగిందంటే ఒక పిసిసి ప్రెసిడెంట్ని చేసిర్రు వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఎవరిని? బీసీని చేసిర్రు. మహేష్ గౌడ్ గారిని, ఆయనను కొంచెము బీసీ వ్యక్తి కాబట్టి ఆయనను అయితే ఇన్నేళ్ల తర్వాత వీళ్ళకు ఇంత జ్ఞానోదయం అయితే చూడు, వీళ్ళ పీఠాలు కదిలిపోతున్నాయని భయానికి ఇక ఎట్లా వస్తుందో చూడు. ఇక వాళ్ళు ఏం ఎత్తుగడరా నాయన, ఇది మీరు జనాలను ఎంత బాగా మోసం చేయాలనుకుంటారంటే ఇగో ఇప్పుడు మనం అప్రమత్తంగా ఉండాలండి మిత్రులారా. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అనేటువంటి ముఖ్యంగా తమ్ములారా, నా అన్నలారా, నా సోదరులారా, మీరు బీసీలు. ఇగో ఈ బీసీలు మరి సగం ఓట్లు మొత్తం ఈ రాష్ట్రంలో సగం వీళ్ళే ఉంటారు. కానీ వీళ్ళకు అసలు సీట్లు వచ్చే వరకల్లా సీట్లు ఉంటాయి వీళ్ళకు. ఎందుకనంటే వీళ్ళు కేవలం వీళ్ళని ఏదో అట్లా పెట్టుకుంటారు అంతే. బీసీలో ఏమో ఓట్లు అవుతాయి, సీట్లు ఏమో మొత్తం ఓసీలే అవుతాయి. మీరు ఏంటైనా చూడరు, ఈ కథ మొత్తం ఎట్టే నడుస్తుంది. ఈ కథ మామూలుగా నడవది, ఈ కథ మొత్తం ఎట్టే నడుస్తుంది. బీసీలు అవి ఓట్లు ఉంటాయి, ఓసీలు అవి సీట్లు ఉంటాయి.
ఇది ఏ పార్టీలోనైనా ఇదే కథ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అయినా బీసీ అధ్యక్షుడిని చేయగానే ఇప్పుడు ఈయనకేమొచ్చిందంటే ఈయన అధ్యక్షుడు చేస్తాడో చేయడో తెలియదు, కానీ ఇప్పుడు అర్జెంటుగా మాత్రం బీసీ నినాదం ఎత్తుకొని బయటకు వస్తుంది. అమ్మ ఎంత పెద్ద నాటకం అంటే, ఎంత పెద్ద డ్రామా అన్న ఆయన. నేను ఏమనుకున్నా మీరు, కానీ అసలు వాస్తవంగా మీరు చాలా డ్రామాలు ఉన్నాయి మీవి. మనం అబ్జర్వ్ చేయకపోతే మాత్రం మళ్ళీ పాతాలను దుక్కుతారు వీళ్ళు. ఇక చూడు ఎట్లా వస్తుంది. ఎందుకంటే మనం కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు మరి ఖచ్చితంగా రాజ్యాధికారం కావాలని చెప్పి మనం ఈ ఫైట్ చేస్తున్నాం కదా ఈ మధ్య కాలంలో బాగా. అదే విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ మనం ఏకతాటిపై నిలబడితే ఖచ్చితంగా మన రాజ్యం తెచ్చుకుంటామని అంటున్నాం. అక్కడ విశారదన్ మహారాజు బ్రహ్మాండమైనటువంటి స్పీచ్లు ఇస్తున్నాడు. ఇక్కడ కంచాయిలయ్య గారు మంచిగా అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ఆయన చెప్తున్నాడు. ఇక మనకు దోషింది మనం చెప్తున్నాము. ఇక ఇప్పుడు ఏమైందంటే ఏ కుల నాయకులను పట్టుకొని వేసినా నాయన ఇప్పుడు వీళ్ళు బాగా చైతన్యమయ్యారు. ఈ కుల సంఘాల నాయకులను కూడా నమ్మే పరిస్థితి లేదు. ఇట్లనే చూసుకుంటా పోతే నిజంగానే మన పీఠాలు కదిలిపోతాయి. ఇక మన పునాదులు ఆల్రెడీ ఇప్పటికే కదిలిపోయినాయి. ఇక వద్దురా నాయన, ఇప్పుడు మనం వీళ్ళు అడగ ముందుకే మనమే ఒక బీసీ నినాదం ఎత్తుకోవాలని చెప్పి వస్తుంది. ఇగో ఇది కథ. ఇప్పుడు మనం చాలా అప్రమత్తంగా లేకపోతే ఇంకా ఆగమైనట్టే మన బతుకు. ఇక చూడు ఎట్టున్నదో కథ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆయన ఏదో చిన్న పీసీసీ ఇచ్చి ఆయన చేయగానే ఇప్పుడు ఈయన ఏమంటాడంటే మళ్ళీ ఆయన గమ్మత్తుగా ఈయన ఏదో పెద్ద పొడి చేసినట్టు ఈయన ఏం చెప్తాడంటే ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ అంటే బీసీలను మోసం చేసిందట. ఎట్టరా నాయన మీరు మాట్లాడే మాటకు ఏమన్నా అంతు పంతు ఏమన్నా ఉన్నదా? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇవాళ నువ్వు ఇప్పుడు బీసీ నినాదం ఎత్తుకొని బయటకు వస్తున్నారు మీరు, కానీ ఈ 10 ఏళ్ళు మీరే ఉన్నారు కదా. మొన్నటిదాకా 119 సీట్లు ఉన్నారు మీరు. 119 సీట్లల్లో 24 ఇచ్చిర్రు. ఆ 24లలో 3 మంత్రులను చేశారు మీరు బీసీలను. నేను మా బీసీ సోదరులను అడుగుతున్నా, ఏం బతుకురా నాయన మనది? నా బీసీ సోదరులను అడుగుతున్నా, వీళ్ళ దగ్గర మనం రాజకీయం చేసి మనం అడక తినవలసిన అవసరం ఉన్నదా మనకు? మన శాతం ఎంత, మన కథ ఎంత, వాని శాతం ఎంత, వాని కథ ఎంత? వాడు ఊరికొక 4 ఉండడు, వాడు మనకు సీట్లు వంచుడేంది? వాడు మనకు సీట్ ఇస్తే మనం లైన్లో పోయి నిలబడి తీసుకున్నాడేంది? ఇది కదా మనం తెలుసుకోవాల్సింది. ఇలా కొంతమంది ఆయన మాట అనగానే ఎట్లా అంటే పోదులు పెట్టి పెద్ద వీరులం సూర్యులమే అని మా బీసీ సోదరులు పక్కపట్టి నిలబడి చూస్తున్నారు. ఇక వీళ్ళకి ఎన్నడొస్తుందో మరి ఇంకా తలకాయ తెలియదు. ఇక ఎందుకంటే వీళ్ళకి అంబేద్కర్ ఆలోచన విధానం తెలియదు, మరి బీసీలు చేసిన పోరాటం గురించి తెలియదు. వీళ్ళు ఏమనుకుంటారు అంటే నేను పెద్ద టాలెంట్ కల్లోని, నేను పెద్ద మహా ఆలోచన మేధావి కల్లోని, నాకు కావాల్సుకొని అసలు నన్ను దగ్గరికి పిలిచి సీట్ ఇచ్చారు అనుకుంటారు. ఒరే నాయన, నా బీసీ సోదరులారా మీరు వినండి. అక్కడ పూలే ఉన్నాడు, అంబేద్కర్ ఉన్నాడు. వాళ్ళు కాబట్టికే కదా నువ్వు ఆయన దగ్గర అంతో ఇంత మంత్రి పదవో ఎమ్మెల్యే పదవో తెచ్చుకున్నావు. నీ ముగ్గురికి ఇచ్చిందంటే గందికే. వీళ్ళు లేకుంటే ఆయనతో కూడా ఇవ్వకపోవు నీకు. అర్థమైందా? నువ్వు 50% ఉన్నోనికి నీకే 3 పడేసిండనంటే ఇక చూడ్రి. అందుకే నేను ఏమంటున్నానంటే ఇలా మీరు అబద్ధం ఆడితే కూడా అతకట్టట్టు ఉండాలి. కేటీఆర్ సార్, మీరు అబద్ధం ఆడితే కూడా అటకేటట్టు ఉండాలి సార్. ఎందుకంటే మీరు ఏదైనా అబద్ధం ఆడితే ఊకనే బయటపడతారు. ఎందుకు ఆడతారు సార్? నువ్వు కానీ మీ అయ్య కానీ ఎప్పుడైనా అబద్ధం ఆడారు అనుకో ఎమ్మటే బయటపడిపోతారు మీరు. ఎందుకంటే ఆయన కూడా ఏమంటాడు, తల నరుక్కుంటా, తల తీసేసుకుంటా, ఇది కోసేసుకుంటా, అది కోసేసుకుంటాడు, ఏది కోసేసుకోడు ఆయన. అంత వేస్ట్ ముచ్చట ఇదంతా. ఇది అంత జనాలు అన్ని ఇని ఏ వద్దురా నాయన. ఇక మీ కథే వద్దు, మీ రామాయణమే వద్దు, మీతో మేము వేయగలేవరా అని చెప్పి మిమ్మల్ని తీసి ఆ పక్కన పెట్టిరు. ఇక ఈ పక్కన పెట్టిన తర్వాత మీకు ఏం చేయాలనో అర్థం అవుతలేదు మీకు. ఇక కింద మీద కొట్టుకొని మన గంప కింద వేసిన కోడిపెట్టడానికి ఇట్లా గంప కింద వేస్తే అది ఎట్లా కొట్టుకుంటుందో అట్లా అయిపోతుంది మీ బతికి. ఇప్పుడు అట్లా అయిపోయి ఏం చేయాలనో ఇప్పుడు అర్థం కాక ఇక బీసీలను నినాదం ఎత్తుకొని వస్తారు. నేను అడుగుతున్నా మా బీసీ సోదరుల్ని, నిన్నమన్నా మిమ్మల్ని ఎవడన్నా దేకేయండి ఆ బీఆర్ఎస్ పార్టీలో? నిన్నమన్నా ఎవడన్నా మీరు మీకు మంత్రి పదవులు ఇచ్చారు. మీకు మంత్రి పదవులు ఎందుకు ఇచ్చారంటే ఓ బుచ్చగాలకి ఇచ్చారు మీకు ముగ్గురికి. మీరు ఉన్నది 50% మంది. మీ 50% మందిలా మరి 50% మందిలో 50 మంది కావాలగా ఎమ్మెల్యేలు. మరి 50 కాకుండా 24 ఎందుకు ఇచ్చారు? 24లో మళ్ళీ 3 ఎందుకు ఇచ్చారు? గింత అర్థం చేసుకో. మీరు ఇంత చదువుకున్నోళ్ళే కదా సార్. మీరు కూడా మంత్రి పదవులు చేసారు. మీరు ఇంత పొడుగు గడ్డాలు పెంచుకుంటారు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు కదా. చాలా మీరు మాట్లాడేటప్పుడు ఎట్లా మాట్లాడతారంటే అబ్బా ఇప్పుడే ఇక పెద్ద వీరుండు సూర్యుడు ఆకాశం నుంచి దిగి వచ్చినట్టు మాట్లాడతారు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు కదా. మరి ఇప్పుడు ఈయన కొత్త నినాదం ఎత్తుకొని బయటకు వస్తుంటే మరి ఏ కోణం నుంచి వచ్చి ఈయన మాట్లాడుతుండ అనే విషయాన్ని ఎందుకు మాట్లాడతలేరు?
ఎందుకు మాట్లాడతలేరు? ఇవాళ మీరు ఇవన్నీ చూస్తూనే ఎవరు ఇక మళ్ళీ ఈయనంట ఏమంటాడనంటే కాంగ్రెస్ పార్టీలో కేవలము ఒక పిసిసి ప్రెసిడెంట్ను చూపించి ఇక మొత్తం ఏదో బీసీలకు సామాజిక న్యాయం చేసినట్టు ఫీల్ అవుతుర్రు అని మాట్లాడతారు. మరి కనీసం వాడాన్ని ఇచ్చిండు, నువ్వేమి ఇచ్చినవరా బాబు? ఆడు కనీసం ప్రెసిడెంట్ అన్న పదవి ఇచ్చిండు కదా, ఒక అధ్యక్ష పదవి ఇచ్చిండు. నీ దాంట్లో ఇస్తాడా? నువ్వు మీ అయ్యా అధ్యక్షుడైనా నువ్వు వర్కింగ్ ప్రెసిడెంట్ వేనైతే నీ దమ్ముంటే రేపు ఒక బీసీకి ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తావా? నీ పార్టీ అధ్యక్షుని చేస్తావా? చెయ్యి. ఒకవేళ నువ్వు చెయ్యా ఫస్ట్, నువ్వు చేస్తే నీ కథ ఏందో తెలుస్తుంది. ఇప్పుడు ఇది చేత కాదు, ఆడేదో చేసిండు, చేసినోడిని విమర్శిస్తావేందా నువ్వు? ఇగో ఇట్లా మనల్ని మోసం చేయడానికి ఎట్లా తయారయ్యారంటే ఈ అధికారం పోయినాక అసలు నిజంగా చాలా ఆగమాగం అవుతుర్రు ఈ బీఆర్ఎస్ నేతలు. నాకు అనిపిస్తుంది ఏంటంటే మీరు ఒక పని చేయాలి. ఇలా మీ బీసీల దగ్గరికే పోయి మేము మీకు ఎంత న్యాయం చేసినాము మా పాలనలా అని ఒకసారి మీరు చెప్పురి. ఎందుకంటే మీరు చేసిన న్యాయం ఎంత పెద్ద న్యాయం చేశారంటే గొర్రెలు కాసుకున్నట్టు గొర్రెలు ఇచ్చిర్రు. ఏమి ఇచ్చిర్రు అన్న, మీరు మంచి గొర్రెలు ఇచ్చిర్రు. ఇవాళ ఆ గొర్రెలు అయితే 100 పోయి 1000 దాటినాయి మీరు ఇచ్చిన గొర్రెలు. ఇక గంగపుత్రులకు ఏమి ఇచ్చిరంటే మరి ఒలలు అవి ఏంటివి బండ్లు, టీవీఎస్ బండ్లు అనుకుంటా, టీవీఎస్ బండ్లు ఇచ్చారు. ఇట్లా మీరు ఏం చేశారంటే ఇక మీరు గిట్టనే బతుకుర్రా నాయన, మీరు తేనెలు జోపుకుంటా బతుకుర్రి, చేపలు పట్టుకుంటా బతుకుర్రి, మీరు గొర్రెలు కాసుకుంటా బతుకుర్రి, మీరు మంగళోళ్ళు మంగళ కటింగ్ చేసుకుంటానే బతుకుర్రి అని బీసీల కంట ఈయన పెద్దగా ఏదో ఉదరిచ్చిరట. ఇప్పుడు వీళ్ళు, నేను అదే చెప్తున్నాను అన్నారా, మా బీసీ సోదరులకు నేను చెప్పేది కూడా అదే. మిమ్మల్ని ఏ పార్టీ ఉద్ధరించారో జర చెప్పమను. ఆయన బహిరంగ చర్చకు రమ్మానురా, మీరు బహిరంగ చర్చకు రమ్మానురు. ఎందుకంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిందని అంటేనే బీసీ సోదరులు అమరులయ్యారు. అధిక శాతం అమరులైంది బీసీ సోదరులే. ఇది ఒక్కటి గమనించుకోవాలి మీరు ఫస్ట్. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అమరులు అయిందని అంటే ఎవరనంటే బీసీ సోదరులే. పోరాటంలోనే సగం ఉన్నారు వాళ్ళు, నిజంగా కూడా జనాభాలో సగం ఉన్నారు వాళ్ళు. నిజంగానే ఆ బీసీలు చచ్చినటువంటి సోదరులు 70%, 100కు 70%, 1200 మందిలో 70% మంది వీళ్ళే చచ్చిపోయారు, బీసీలు చచ్చిపోయారు. ఇలా వాళ్ళ అమరుల పుణ్యాన తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత ఈ 10 ఏళ్ళు ఏలుబడిలా నువ్వు బీసీలకు ఏం చేసినావు? అప్పుడు రాలే నీకు బీసీలకు అన్యాయం జరుగుతుందని? 10 ఏళ్ల నుంచి నువ్వు బీసీలకు నువ్వేం చేసినావు అని నీకు అప్పుడు లేదా నీకు ఆ సోయి? బీసీలకు నేను ఏం చేయకపోతే ఏదో ఒకటి చేయాలని ఇవ్వాలనిపిస్తుంది అది పదవి పోగానే అంటే ఇవ్వాలి వచ్చింది నీకు సోయి. ఇంతకుముందు ఎక్కడ పోయింది మరి 10 ఏళ్ల నుంచి? ఎట్లా సార్? ఇవన్నీ ప్రజలు గమనిస్తారు, నన్ను ఎవరు చూస్తలేడు అని. ఇప్పుడు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుందంటారు చూడు, అట్టుంది నీ కథ. ఇవ్వాలి ఇవన్నీ ఈ డ్రామాలన్నీ చాలా, మీరు ఎన్ని డ్రామాలు చేయాలనో, మీరు ఎన్ని జిమిక్కులు చేయాలనో అన్ని చేసిరు సార్. ఇప్పుడున్నటువంటి పరిస్థితులల్లో ఇది అంతా సాధ్యపడదు సార్. ఇది మీరు ఇంకోటి ఏంటంటే బీసీ నినాదం అనేది అయితే మిమ్మల్ని నమ్మరు. ఎందుకని అంటారంటే ఇంకొక మాట కూడా చెప్పాలి. మీరు ఇవాళ చాలా మంది మిమ్మల్ని కుటుంబ పాలన, ఈ పాలన, ఆ పాలన అని వ్యతిరేకించినా కానీ కూడా మీరు కనీసం ఒక చీమ కుట్టినట్టు కూడా కాలే మీకు. మీ చెల్లెకో పదవి ఉంటుంది, నీకో పదవి ఉంటుంది, మంత్రి పదవి, మీ అయ్య ముఖ్యమంత్రి పదవి, నీ బావ మంత్రి పదవి, మా ఇంకోడు ఉన్నాడు అని పేరు, ఇంకో 2-3 ఉన్నారు. వీళ్ళందరికీ పదవులేనా? ఇప్పుడు ఎట్లా నమ్ముతారు సార్ మిమ్మల్ని? ఏదున్నా మీ కుటుంబము ఈ రాష్ట్రంలో ఏ నిర్ణయం కావాలన్నా, రేపు అసెంబ్లీలో ఏ తీర్మానం జరగాలన్నా మీ ఇంట్లో ఫస్ట్ డైనింగ్ టేబుల్ మీద జరిగిన తీర్మానాన్ని పొద్దుగాల ప్రవేశపెడతారు. ఈ డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తీర్మానాలు ప్రవేశపెట్టేటువంటి సంస్కృతిని ఎన్నడో వ్యతిరేకించారు సార్. ఇది మా దురదృష్టం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మీరు ముఖ్యమంత్రి కావడం, మీ పార్టీ అధికారంలోకి రావడం, మళ్ళా కుటుంబ పాలన రావడం, ఇన్ని పోరాటాలు చేసిన తర్వాత కూడా ఇప్పుడు అందుకే ఇప్పుడు ఏమంటారంటే ఈ 10 సంవత్సరాలలో ఈ తెలంగాణ ప్రజలను ఎంత పీడించక తినాలన్నా తిన్నారు. మీరు ఎంత సంపాదించుకోవాలనో అంత సంపాదించుకుర్రు. కాళేశ్వరం, మేడిగడ్డ ఇవన్నీ ఈ లాస్ట్కి వచ్చే వరకు హరితహారం చెట్లు పెట్టి 650 కోట్లు తీసుకొచ్చి ఇవాళ రోడ్ల మీద చెట్లు పెడితే ఒక్క చెట్టు లేదా అన్ని మేకలు వేసిపోయినాయి. కథం అదంతా ఇవాళ 1000 కోట్ల రూపాయలు అట్లా కూడా లాస్ చేసినాం. ధనిక రాష్ట్రం ఉన్నదాన్ని తీసుకుపోయి మొత్తం దరిద్రంగా రాష్ట్రం చేసేసి కనీసం ఇవాళ ఏడ అప్పు పుట్టలేని పరిస్థితి అప్పుల రాష్ట్రంగా మారిపోయింది. ఈ సందర్భంలో నువ్వు మళ్ళీ వచ్చాక ఈయన బీసీ నినాదం ఎత్తుకొని బీఆర్ఎస్ పార్టీ అనేది బీసీల కోసమే ఉంది, ఇది బీసీల కోసమే పనిచేస్తుందని చెప్తే
ఎవరు నమ్ముతారు సార్? ఇదంతా చాలా హాస్యాస్పదంగా ఎంత హాస్యంగా ఉంటుంది అంటే ఇలా చాలా మంది వెనకపోటి మీ పక్కపోటి ఫోటోలు దిగుతున్నారు చాలా మంది మా బీసీ సోదరులు. నువ్వు బీసీని నాదవనంగా వాళ్ళు పక్క నవ్వుతారు వెనక ఉండి. నవ్వడం కూడా ఏడ మీడియాలో పడుతుందో అని శైలి అడ్డం పెట్టుకుంటున్నావు సార్. ఫోటో చూసుకో సార్, నేను నిజమా కాదా అని మీరు ఆ మాట మాట్లాడుతుంటే చాలా విడ్డూరంగా ఉంది వినడానికి. సో మిత్రమా, నేను ఏమంటున్నంటే ఏది ఏమైనా సరే నిజంగా మీరు మార్పు చేయాలనుకుంటే ఫస్ట్ మీ అధ్యక్ష పదవుల నుంచి మీరు తప్పుకొని ఒక బీసీకి ఇవ్వండి. మీ వర్కింగ్ ప్రెసిడెంట్ను తీసేసి ఒక బీసీకి ఇవ్వండి. వాళ్ళు చేసిరుగా కాంగ్రెస్ వాళ్ళు, వాళ్ళ మీద లెసే గుర్తున్నావుగా. కాబట్టి ఇట్లాంటి ఒక మంచి మంచి పనులు చేయరు, అప్పుడేమన్నా నమ్ముతారు. చేసి చూపెట్ట మాటలు ఏంటి ఎట్లయితుంది సార్? ఇట్లా మాటలు ఇదివరకు ఇప్పటిదాకా మీరు చెప్పిన అన్ని మాటలు జనాలు ఇనుకుంటూ వచ్చి వద్దురా నాయన అని మిమ్మల్ని పక్కకు పెట్టారు. ఈ కోత రాయిలను మాటల రాయిలను వద్దురా నాయన అని పక్కన పెట్టాడు. మిమ్మల్ని చూసి ఈయన నేర్చుకుంటూ నేను పేగులు మెడకేసుకుంటా పాతాళానికి దొక్కుతా అని ఈయన కూడా చేశాడు. అన్ని ఆయన ఏమన్నాడంటే మిమ్మల్ని చూసుకొని నేర్చుకున్నారా అబ్బాయి, నాకెక్కడ ఈ మాటలని అంతకుముందు నేను ఇట్లా మాట్లాడకపోయేదని ఈయన అంటాడు. ఇగో గివే ఇక కథలు అన్ని. అందుకే ఈయన వచ్చినా మాకేం పెద్ద చేసింది ఏం లేదు. అవి ఎంత పెద్ద అంటే ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీల నినాదం ఇక లాస్ట్ ఈ 100 ఏళ్ళు మనం వీళ్ళని దోసుకున్నాం, ఇక ఇది ఎటో తిరుగుబాటు అయ్యేటట్టుందని రేవంత్ రెడ్డికి ముందుకే ఎక్కడి నుంచో. ఎందుకంటే బట్టి విక్రమార్కకి ఇవ్వలేదు కదా ముఖ్యమంత్రిగా. బట్టి విక్రమార్కకు ముఖ్యమంత్రి ఇచ్చేటోనేమో ఇవాళ పిసిసి ప్రెసిడెంట్గా మరి ఈయన ఉండేటోడు కాదు. ఇది కూడా మన లాజిక్ తెలుసుకోవాలి. కాబట్టి ఇప్పుడు బట్టి విక్రమార్కను కేవలం ఒక ఉప ముఖ్యమంత్రి లెక్క పెట్టారు కాబట్టి ఇప్పుడు పిసిసి కూడా ఈయన పెడితే జర బీసీని పెడితే జర సల్లాడుతుంది అన్నట్టు ఈ ఉద్యమం. ఏ ఉద్యమము? ఈ దళిత ఉద్యమమే కావచ్చు, బహుజన ఉద్యమమే కావచ్చు. ఇగో గిట్లా జరుగుతుంది అన్నట్టు కుట్రలు. ఎట్లా జరుగుతాయి అంటే ఇక్కడ కేసీఆర్ ఎత్తుగడల కేసీఆర్ ఉన్నాడు, ఇక్కడ మరి రేవంత్ రెడ్డి ఇంకా మిగతా రెడ్డిలు ఏవైతున్నాయో ఇగో వీళ్ళు ఈ ఎత్తుగడలు ఉంటారు. ఇక ఈ ఎత్తుగడలు వీళ్ళు వేసుకుంటా పోతూనే ఉంటారు. ఇక ఇప్పుడు మనం అప్రమత్తం లేకుంటే మళ్ళీ నిజంగానే పాతాళాన్ని దొక్కుతారు మన. కాబట్టి నా మిత్రులందరూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా దీని మీద వీళ్ళు చేస్తున్నటువంటి కుట్రలకు, వీళ్ళు చేస్తున్నటువంటి మాయ మాటలను మనం నమ్మకుండా బహుజనుల రాజ్యం కోసం మరి ఈరోజు మళ్ళీ మరో పోరాటాన్ని తీసుకొని మన బహుజనుల రాజ్యం తెచ్చుకోవడం కోసం మరి ప్రతి ఒక్కరు కూడా ఒక ఇంటికొక్క బహుజన కార్యకర్త ఇవాళ బయటకు వచ్చిందంటే మనం మన రాజ్యం తెచ్చుకోగలుగుతాము. ఇవాళ ఈ అగ్రవర్ణాలను పాతరేయగలుగుతామని తెలియజేస్తూ మరి మరో ఎపిసోడ్తో మీ ముందుటాం. ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్.